హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటనంటే ఇంట్లోనే సింపుల్‌గా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే 6 పీసెస్ ఆఫ్ బ్రెడ్స్ తీసుకున్నా అండి. ఇలా స్లైసెస్ కట్ చేసి పెట్టుకోండి తీసుకున్నాక. నెక్స్ట్ మనకి ఇంకా ఆయిల్ ఒకటి కావాలి. నెక్స్ట్ ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అయితే కావాలన్నమాట. ఇవన్నీ మిల్క్ అందరి ఇళ్లలోనూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కదండి. అందరి ఇళ్లలోనూ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాచి కావాలండి. నేను ఇలా ముందుగానే మనము ఇలాచీని ఇలా క్రష్ చేసి పెట్టుకోండి. ఒక 5-6 ఇలాచీస్ అయితే సరిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 కప్ షుగర్ కావాలి. 2 కప్స్ వాటర్ అయితే కావాలన్నమాట. ఇంక ఇప్పుడు మనమైతే ఆయిల్ ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసేసి మనము ఫ్రై చేసుకోవాలండి. ముందుగా చూస్తున్నారు కదా, ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని కూడా మనము ఆయిల్లోనే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ లేదు, ఆయిల్ ఎందుకు అనుకుంటే కనుక గీలో కూడా మనము వాటిని ఫ్రై చేసుకోవచ్చండి. చూస్తున్నారు ఇలా అన్ని కూడాను మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే బ్రెడ్ కదండి, తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకొని ఇలా అన్ని బ్రెడ్ ను కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అన్ని నేను ఫ్రై చేసేసుకున్నాను. చూస్తున్నారా, మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే 1-2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఓన్లీ మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడం కోసం మాత్రమే గీ యాడ్ చేస్తున్నాం అనమాట. సో మనకి 1-2 టేబుల్ స్పూన్ గీ ఉంటే సరిపోతుంది. సో ఇట్లా గీ కరిగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని అవి కూడాను మనం ఫ్రై చేసుకోవాలండి. మీ ఇష్టము, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. అన్ని సీడ్స్, ఏవైనా సీడ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి బాదాము, పిస్తా ఇంకా పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేశానండి నేను. మీ ఇష్టము, మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అలా అన్ని యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. ఈ ప్యాన్ లోని నెక్స్ట్ ఇంకా వేరేది ఏం అవసరం లేదండి. ఇదే ప్యాన్ లోనే నేను ఇప్పుడు షుగర్ అను వాటర్ యాడ్ చేస్తాను. కొంతమంది 1 కప్ షుగర్, తక్కువ తినే వాళ్ళు 1 కప్ షుగర్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అని అంటే గనక షుగర్ ఎక్కువ తింటాను అని అనుకున్న వాళ్ళైతే గనక 2 కప్స్ షుగర్ అయినా 1 కప్ వాటర్ అయినా, లేదు 1.5 కప్ షుగర్ 1.5 కప్ వాటర్, మీ ఇష్టము. ఇక్కడ మనం తినే స్వీట్నెస్ని బట్టి మీరు ఎక్కువ స్వీట్ తింటే కనుక 2 కప్స్ యాడ్ చేసుకోండి. తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కనుక 1 కప్ షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. మేమైతే 1 కప్ షుగర్ 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత మనకి ఆ షుగర్ మొత్తం కూడా కరిగిపోయే వరకు మనము బాయిల్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో ఇలాచీని యాడ్ చేసేయండి. ఇలాచీ కూడా ఆ వాటర్లో మంచిగా మనకి సోక్ అవుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఇలాచీ ఫ్లేవర్. కాబట్టి ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనకి పాకం అయితే రెడీ అయిపోయిందనే చెప్పాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా మనకి టచ్ చేసినప్పుడు అలా జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ రావద్దు, ముదురు పాకం పెట్టొద్దు. జస్ట్ నార్మల్ గా జస్ట్ మనం ఇలా టచ్ చేసినప్పుడు మనకి ఇట్లా కొంచెం తీగలాగా వస్తే సరిపోతుంది. ఇంకప్పుడు మనము అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ బ్రెడ్ పీసెస్ ని అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే బ్రెడ్ సోక్ అవుతుంది అనమాట. దాంట్లో సోక్ చేయండి. ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి, సరిపోతుంది. హై ఫ్లేమ్ ఏం అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను మొత్తం బ్రెడ్ పీసెస్ అన్ని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అన్ని బ్రెడ్ పీసెస్ కూడా ఆ షుగర్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకునేలాగా మనము ఒక 2-3 మినిట్స్ జస్ట్ అలా
ఉడకబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇలా మనకి బ్రెడ్ అన్నీ కూడాను సోక్ అయినాయి అని అనుకున్నప్పుడు ఇందులో మనము మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఈ విధంగా మనకి అన్ని బ్రెడ్ పీసెస్ కూడా ఆ షుగర్ సిరప్ అయితే మాత్రం మనకి బ్రెడ్ పీసెస్‌కి పట్టేలాగా చూసుకోండి. ఒక 2-3 మినిట్స్‌లో బ్రెడ్ అనేది మొత్తం కూడాను అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా కాచల్లార్చి పెట్టుకున్నాం కదండీ మిల్క్. అది ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఆల్రెడీ మనము షుగర్ అండ్ వాటర్ మనకి సరిపడంత యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే మిల్క్ చూడండి, అది ఫుల్ కప్ కూడా నేనేం యాడ్ చేయట్లేదు. జస్ట్ మనకి ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. మిల్క్ యాడ్ చేసిన ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేసిందే కాబట్టి ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మిల్క్‌లో కూడా ఈ బ్రెడ్ అనేది సోక్ అయ్యేంత వరకు మనము ఒక 2-3 మినిట్స్ సేమ్ అలానే ఉడకబెట్టాలన్నమాట మళ్ళీ కూడాను. సేమ్ చూడండి ఇట్లా కలబెడితే గనక మిల్క్ ప్లస్ వాటర్ అనేది బ్రెడ్ అనేది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మనకి మిల్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం అట్లా కలబెడితే సరిపోతుందండి. ఇప్పుడు మనకైతే వేడి వేడి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది బ్రెడ్ హల్వా. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అను క్రియేషన్స్. ఇంకో మంచి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.